హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ యాప్లో అయితే అందుబాటులో ఉంది. గ్రూప్ 4 వచ్చేసి జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీతో అయితే కోర్స్ ఉంది. ఇక గ్రూప్ 2కి సంబంధించి 1500 రూపీస్ 4 పేపర్స్ అయితే ఉన్నాయి. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నస్తే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ని అయితే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్ షార్ట్ హ్యాండ్ రైట్ నోట్స్ ఉంటుంది. అక్కడ శాంపిల్ పీడిఎఫ్స్, శాంపిల్ టెస్ట్ ఉంటాయి. రాసిన తర్వాత నస్తే సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇక ఛానల్లో ప్రతిరోజు కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే అప్లోడ్ చేసాం. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి మీకు నచ్చితే ఆ వీడియోస్ని అయితే ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4 దరఖాస్తులు 5 లక్షలు అనే టైటిల్ తోటి నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. నెలాఖరుతో ముగియనున్నటువంటి గడువు గ్రూప్ 2కు తొలి రోజే 15,000 దరఖాస్తులు అని చెప్పేసి ఇచ్చారు. సో టీఎస్పీఎస్సీ నుంచి 26 నోటిఫికేషన్లు, 15 నోటిఫికేషన్లకు 12 లక్షల దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 12,507 ఉద్యోగాలు, 13,30,475 మంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఒక్కో పోస్టుకు సగటున 98 మంది పోటీ. డిఏఓ పోస్టుకు అత్యధికంగా దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. సో నేడు మార్చిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినటువంటి 80,000 ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. సో టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు 26 కేటగిరీల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి 13 కేటగిరీల పోస్టులకు దరఖాస్తులు అయితే స్వీకరించింది. సో గ్రూప్ 2, గ్రూప్ 4 ఉద్యోగ అప్లికేషన్ల ప్రక్రియ నడుస్తుంది. సో మరో 11 కేటగిరీల ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించవలసి అయితే ఉంది. సో గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. సో 15 కేటగిరీలో 12,507 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వగా ఇప్పటి వరకు దాదాపుగా 12,29,391 మంది దరఖాస్తులు సమర్పించారు. అంటే ఒక్కో ఉద్యోగానికి సగటున 98 మంది పోటీ పడుతున్నట్టు లెక్క అంటే ఇక్కడ చూడవచ్చు. అన్నిట్లో డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఏదైతే మనకు డిఏఓ ఉద్యోగాలకు సంబంధించి అత్యధికంగా దరఖాస్తులు చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉద్యోగాలకు దరఖాస్తులు ఇలా అని చెప్పేసి చూడవచ్చు. సో ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, పోస్టుల వివరాలు, దరఖాస్తులు, ఒక్కొక్క పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు ఒక టేబుల్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గ్రూప్ 1 సంబంధించి ఆల్రెడీ చూస్తాం. సో ఇక్కడ నెక్స్ట్ ఆహార భద్రతా అధికారులకు సంబంధించి 24 పోస్టులకు 16,000 మంది దరఖాస్తు చేసుకోగా ఒక్కొక్క పోస్టుకు 682 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా డివిజనల్ అకౌంట్ సంబంధించి 53 పోస్టులు ఉండగా 106,000 మంది అప్లై చేసుకుంటే 2,005 మంది అంటే ఒక్క పోస్టుకు 2,005 మంది అయితే ఉన్నారు. సో అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి 27 పోస్టులకు ఒక పోస్టుకు 7 మంది పోటీ పడుతున్నారు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించి 148 మంది. సో ఇట్లా మొత్తం మనకి ఇప్పటి వరకు లాస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 4 బుధవారం వరకు కనుక చూసుకుంటే సో దీనికి 4,97,000 మంది అప్లై చేసుకోగా 62 మంది పోటీ పడుతున్నారు. అంటే మనకు బుధవారం వరకు కనుక చూసినట్లయితే గ్రూప్ 2కి సంబంధించి 783 పోస్టులకు 15,000 మంది అప్లై చేసుకోగా 20 మంది అని చెప్పేసి ఇట్లా అప్ టు మనకు నిన్నటి వరకు ఉన్నటువంటి డేటాను కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు మనకు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ల పరిస్థితి అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మెయిన్స్లో మెరుద్దాం అనేటువంటి టైటిల్ తోటి. సో ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో దీనిలో మనకు జనరల్ స్టడీస్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఎస్ఐ పరీక్ష అండ్ కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఇంగ్లీష్ తెలుగు. సో మనకి ఎస్ఐలో ఇంగ్లీష్ అండ్ తెలుగుకు సంబంధించి ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్లో ఎగ్జామ్ కూడా ఉంటుంది. వాటికి ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలి అండ్ ఆర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, కరెంట్ అఫైర్స్, పాలిటీ అండ్ ఎకానమిక్ సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ముఖ్యంగా జనరల్ స్టడీస్ మీద ఏ విధంగా ఫోకస్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా కామన్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, వేటిని మీరు కామన్ సిలబస్గా కింద కన్సిడర్ చేయవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. చాలా మంచి ఆర్టికల్ ఇది. సో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఒకసారి ఆర్టికల్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో దానికి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ చూడవచ్చు. గర్భిణీలు, బాలింతలకు రిలీఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు రాష్ట్ర పోలీస్ నియామకాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రిలిమ్స్ అర్హత సాధించినటువంటి గర్భిణీలు కావచ్చు, బాలింత అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక బిగ్ రిలీఫ్ అయితే ఇచ్చింది. సో వారికి ఇక్కడ మనకు పార్ట్ 2 దరఖాస్తు చేసుకున్నటువంటి ఎవరైతే గర్భిణీలు ఉంటారో సో వారికి ఈవెంట్స్కి వెళ్ళక అంటే జస్ట్
ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్ రాసేటువంటి అవకాశం అయితే కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి మనం గతంలో కూడా చూసాం. దీనికి సంబంధించి నిన్న మనకు TSLPRB ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. వారు ఈ నెల 31 లోపు సో ఆ సంబంధించిన సర్టిఫికేట్స్ అనేటువంటిది హైదరాబాద్లో ఉన్నటువంటి DGP కార్యాలయంలో సమర్పించాలని చెప్పేసి ఇచ్చారు. సో మెయిన్స్లో వీళ్ళకు జాబ్స్ అంటే మెయిన్స్లో మంచి మార్క్స్ వచ్చేసి జాబ్స్ కనుక ఎలిజిబుల్ అయినట్లయితే వితిన్ 1 మంత్లో వీళ్ళకి మళ్ళీ ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని చెప్పేసి మనకు ఆ ప్రెస్ నోట్లో అయితే మెన్షన్ చేశారు. దానికి సంబంధించి ఇక్కడ మనం న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి TSPSC నుంచి ఇటీవల జరిగినటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిలిమినరీకి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి లింక్ అయితే ఇక్కడ మనకు యాక్టివేట్ కావడం జరిగింది. సో అదేవిధంగా మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా మనకు వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఒకసారి TSPSC వెబ్సైట్కి వచ్చేసి సో ఇక్కడ మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి కీ కూడా మనకి అప్డేట్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి దీని అయితే చూసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 3 ఏళ్ల ప్రొబేషన్ పూర్తి చేసిన వారికి క్రమబద్ధీకరణ, సీనియారిటీ జాబితా తయారీకి కసరత్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వెంటనే వివరాలు పంపాలని ఆర్డర్స్, అవుట్సోర్సింగ్ కార్యదర్శులపై నో క్లారిటీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ ఫైల్కు కదలిక మొదలైంది. సో 3 ఏళ్ల పాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసి ప్రొబేషన్ పూర్తి చేసుకున్న వారి సర్వీస్ను రెగ్యులర్ చేసేటువంటి ప్రక్రియ ప్రారంభమైనట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో పంచాయతీ కార్యదర్శులను నియమించినటువంటి సమయంలోనే 3 ఏళ్ల నిబంధనపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. సో ఆ 3 ఏళ్ల కాలంలో వారికి కేటాయించినటువంటి గ్రామాల్లో హరితారం స్కీమ్లో భాగంగా 100% మొక్కలను పరిరక్షించడంతో పాటు అప్పగించినటువంటి గ్రామీణ అభివృద్ధి పనులను పూర్తి చేసిన పనితీరును పరిగణలోకి తీసుకుంటున్నది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఫైల్ అనేది మూవ్ అవుతున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో దాదాపుగా 8,000 మందికి ఈ రెగ్యులరైజేషన్ ప్రక్రియ అనేది కొనసాగేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు పంచాయతీ కార్యానికి సంబంధించిన అప్డేట్. సో నెక్స్ట్ అప్డేట్ విషయాలు అయితే కేవీలో పోస్టులకు షెడ్యూల్ అంటూ చూడవచ్చు. సో ఫిబ్రవరిలో పరీక్షలు అని చెప్పేసి ఇచ్చారు. సో రీసెంట్గా మనకు కేంద్రీయ విద్యాలయాల్లో 13,000 పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి ఫిబ్రవరిలో రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫిబ్రవరి 7 నుంచి ఈ రాత పరీక్షలు అయితే స్టార్ట్ అవుతాయంట. మార్చి 6 వరకు అయితే ముగుస్తాయి. సో వీటికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఏ రోజున ఏ పరీక్ష ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఫిబ్రవరి 7న అసిస్టెంట్ కమిషనర్ సంబంధించి 52 పోస్టులుగా వాటికి సంబంధించి ఫిబ్రవరి 8న ప్రిన్సిపల్కి సంబంధించి ఇట్లా వివిధ పోస్టులకు సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు ఈ KVS వెబ్సైట్కి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. ఎవరైతే అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ విషయంలో అయితే ఉద్యోగాల ఊచకోత అనే టైటిల్ తోటి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. వేలాది మంది ఉద్యోగులపై టెక్ కంపెనీల వేట్ అని చెప్పేసి ఇచ్చారు. అమెజాన్లో 18,000, మైక్రోసాఫ్ట్లో 10,000, 12,000 మందిని తొలగిస్తామంటున్న గూగుల్, విప్రోలో 800, స్విగ్గీలో 380 మందిపై వేట్ అని చెప్పేసి ఇచ్చారు. 2008 నాటికి మించి ఉద్యోగాల తొలగింపు. 2022లోనే 2.4 lakhs మందిని సో ఇక్కడ వారికి ఉద్యోగాలు తొలగించినట్లు ఇక్కడ మనకు అప్డేట్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా మనకు ఐటీ కంపెనీస్లో ఈ ఉద్యోగాల తొలగింపు అనేది ఎక్కువ అవుతుంది. సో దీనికి సంబంధించి ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ విషయం అయితే 27 నుంచి టీచర్ల బదిలీ అంటూ చూడవచ్చు. ఎట్టకేలకు షెడ్యూల్కు గ్రీన్ సిగ్నల్. ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే పారదర్శకంగా ఉండేందుకే ఆన్లైన్లో చేస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో 2 రోజుల్లో గైడ్ లైన్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గత 3-4 డేస్ నుంచి మనం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం. సో 20 నుంచి ఈ టీచర్లకు సంబంధించినటువంటి బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతున్నట్లు ఒక షెడ్యూల్ అయితే ఇచ్చారు. సో ఆన్లైన్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ రెగ్యులరైజేషన్కు బ్రేక్ అనే టైటిల్ తోటి మనం దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మళ్ళీ నిరాశ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పుడే ప్రాసెస్ వద్దంటూ ప్రగతి భవన్ వర్గాల ఆదేశం. ఎన్నికల ముందు అనౌన్స్ చేద్దామంటూ సంకేతాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ ఫైల్ పెండింగ్లో పడినట్టు సమాచారం. సో ఎన్నికల ముందు ఫైల్ క్లియర్ చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. సో ప్రస్తుతం సర్వీస్ రెగ్యులరైజేషన్ చేస్తే రాజకీయ ప్రయోజనం ఉండదని దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో గత ఏడాది సెప్టెంబర్లో మనకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను సర్వీస్ క్రమబద్ధీకరణ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. సో దీంతో అధికారులు అన్ని శాఖల నుంచి వివరాలు సేకరించి ఫైల్ రెడీ చేశారు. అయితే సర్వీస్ క్రమబద్ధీకరణ చేస్తూ జీవో ఇచ్చేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్న టైంలో ఆ ఫైల్ పెండింగ్లో పెట్టమని ప్రగతి భవన్ వర్గాల నుంచి ఆదేశాలు రావడంతో పక్కన పెట్టినట్టు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతుందంటే ఇక్కడ మనకు కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ ఉద్యోగాలకు సంబంధించినట్టు అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో మీకు ఒకే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే పాలకుర్తిలో దీపస్తంభ శాసనం అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. చరిత్ర పరిశోధకుడు రత్నాకర్ రెడ్డి అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు జనగామ జిల్లా పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో
దీపస్తంభ శాసనాన్ని గుర్తించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ దానికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల దీపస్తంభ శాసనాన్ని తెలంగాణలో ఏ ప్రాంతంలో గుర్తించారని చెప్పేసి అంటాడు. సో జనగామ జిల్లా పాలకుర్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఇద్దరు ఏపీ బాలికలకు సాహస బాల పురస్కారం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మనకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ సాహస బాలకు ఏటా ప్రకటించేటువంటి సాహస బాలల పురస్కారం ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఇద్దరు బాలికలకైతే వరించింది. సో 2020 గాను సో ఇక్కడ మనకు ఎవరికి వినూత్న అనేటువంటి అమ్మాయికి కానీ అదేవిధంగా 2022 సంవత్సరానికి గాను సో ఇక్కడ జూనియా ఈవ్లివ్ అనేటువంటి అమ్మాయికి ఈ పురస్కారం వచ్చినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళిద్దరి యొక్క ఇమేజెస్ కూడా ఇక్కడ చూడవచ్చు. నేమ్స్ గుర్తుంచుకోండి అండ్ వీళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అనేది కూడా ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే జీవీఏలో 8వ స్థానంలో తెలంగాణ అంటే ఇక్కడ చూడవచ్చు, 10వ స్థానంలో ఏపీ. సో గణాంక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు జాతీయ స్థూల విలువల జోడింపు దాన్నే మనం జీవీఏ అని చెప్పేసి అంటాం. సో 3.48%తో సో మనకు రాష్ట్రంలో అంటే ఆ ఏపీ వచ్చేసి 10వ రాష్ట్రంలో ఉంది, తర్వాత మనకు తెలంగాణ వచ్చేసి 8వ రాష్ట్రంలో ఉంది. సో ఈ దీనిలో మొత్తం ఓవరాల్గా ఇండియా వైడ్గా చూసుకుంటే మనకు ఫస్ట్ 5 స్థానాల్లో ఫస్ట్ ప్లేస్లో గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అయితే ఫస్ట్ 5 ప్లేస్లో ఉన్నాయి. సో తెలంగాణ 3.87% తోటి 8వ స్థానంలో ఉన్నట్లయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ జీవీఏ అంటే ఏంటంటే జాతీయ స్థూల విలువల జోడింపు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు నేటి నుంచి నాగోబా జాతర అంటూ చూడవచ్చు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో సందడి. సో ఇది మనకు చాలాసార్లు అడిగిండు నాగోబా జాతర ఎక్కడ జరుగుతుందని చెప్పేసి. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్, ఈ పేరు కూడా ఇంపార్టెంట్. సో మనకు అక్కడ నూతన ఆలయాన్ని అయితే నిర్మించారు. సో మనకి ఈ నూతన ఆలయంలో తొలిసారిగా ఈ మహాపూజ అనేది జరగబోతుంది. అధికారికంగా ఏర్పాట్లు పూర్తి, 24న దర్బార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఆదివాసీలు జరుపుకునేటువంటి అతిపెద్ద జాతర కింద దీనైతే మనం చెప్తాం. సో ఇది స్టార్ట్ కావడం జరిగింది. సో ఇది జరుపుకునేటువంటి తెగ వచ్చేసి మనకు మేస్రం తెగ, ఓకేనా. మేస్రం వంశీయులు ఈ నాగోబా జాతరకు సంబంధించినటువంటి దాన్ని అయితే జరుపుతారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇది. సో దీనికి సంబంధించి మనకు తరచూ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతుంటాడు. సో నెక్స్ట్ విషయం అయితే బంగారంతో ప్రధాని మోడీ ప్రతిమ అంటే ఇక్కడ చూడవచ్చు. సో గుజరాత్లోని సూరత్ సిటీకి చెందినటువంటి ఓ నగల వ్యాపారి బంగారంతో ప్రధాని మోడీ విగ్రహాన్ని అయితే ఇక్కడ తయారు చేయడం జరిగింది. సో నగల తయారీ సంస్థ రాధికా చైన్స్ ఓనర్ బసంత్ బహ్రో మోడీకి వీరాభిమాని. సో ఇటీవల అక్కడ గుజరాత్ ఎన్నికల్లో 156 స్థానాలతో మనకు బీజేపీ గెలిచింది కదా. సో దానికి సంబంధించి మోడీకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడట. సో ఆ నేపథ్యంలో 18 క్యారెట్ల బంగారంతో 156 గ్రాముల బరువు ఉన్నటువంటి మోడీ ప్రతిమని ఇక్కడ తయారు చేసినట్లు ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎల్లుండి నుంచి విధుల్లోకి వాకీర్ అంటూ చూడవచ్చు. సో నేవీలో సర్వీస్ మొదలు పెట్టనున్నటువంటి స్వదేశీ సబ్మెరైన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది కూడా. సో మనకు దేశీయంగా నిర్మించినటువంటి ఐఎన్ఎస్ వాగీర్ సబ్మెరైన్, సో ఇది సబ్మెరైన్. సో సోమవారం నేవీలోకి అధికారికంగా సర్వీస్ను ప్రారంభించినట్లు ఇక్కడ ఇచ్చారు. సో నేవీ చీఫ్ అడ్మిరల్ మనకు ఎవరైతే హరికుమార్ అండ్ ఇతర అధికారులు సమక్షంలో దీన్నైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇక్కడ అధికారులు అయితే వెల్లడించారు. సో ఇది మనకి ఏంటంటే ఇండియన్ నేవీ చేపట్టినటువంటి ప్రాజెక్ట్ 75 కింద సో ఏదైతే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీయంగా నిర్మించినటువంటి సబ్మెరైన్ ఇది. సో అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకి మంచుదారుల్లో ప్రపంచ రికార్డు అంటూ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది కూడా. సో బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి ఫిజియోథెరపిస్ట్ అయినటువంటి కెప్టెన్ హర్ప్రీత్ చాందీ ప్రపంచ రికార్డును అయితే సృష్టించింది. సో ఎలాంటి సహాయం లేకుండా ఒంటరిగా అంటార్క్టికా దక్షిణ ధృవాన్ని చేరినటువంటి మహిళగా చరిత్రకెక్కింది. సో ఈమెను పోలార్ ప్రీతి అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో -50 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రతలో అంటార్క్టికా మీదుగా 1397 కిలోమీటర్లు ప్రయాణించింది. 2020లో అజ్లా చాహ్లా బ్లాచా నెలకొల్పినటువంటి 1381 కిలోమీటర్ రికార్డును ఈ ప్రీతి బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఘనత సాధించినటువంటి తొలి భారత సంతతి మహిళగా సో ఈమె అయితే చరిత్ర సృష్టించినట్లు మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈమె భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకి మరొక కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మెరీకోమ్ సారథ్యంలో విచారణ కమిటీ అంటే ఇవ్వడం జరిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలో ఇక్కడ ఐఓసీ నిర్ణయం అని చెప్పేసి ఇచ్చారు. సో గత 3 డేస్ నుంచి మనం దీనికి సంబంధించి వార్తలు అయితే చూస్తున్నాం. సో 3 రోజులుగా సాగుతున్నటువంటి రెసిడెంట్స్ ఆందోళనలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. సో దీనిపైన భారత రెసిడెంట్ సమైక్య అధ్యక్షుడు బ్రజ్భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలకు విచారణకు సంబంధించి ఒక కమిటీ అయితే ఇచ్చారు. దానికి మనకు ఎవరైతే మెరీకోమ్ అధ్యక్షత అయితే వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి వాళ్ళు రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారని వేచి చూడాల్సిందే. సో 3-4 డేస్ నుంచి దీనికి సంబంధించినటువంటి గొడవలు అయితే జరుగుతున్నాయి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.